కార్డియాక్ అరెస్ట్ మరియు హార్ట్ అటాక్కు తేడా ఏంటి? ఈ రెండు వేరువేరని చాలామందికి తెలియదు. గుండెకు సరిపడా రక్త ప్రవాహం లేనప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. భుజం, చెస్ట్ పెయిన్, శ్వాస తగ్గడం, అలసట, యాంగ్జైటీ, వికారం హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు. హార్ట్ బీట్ ఆగిపోయి రక్తాన్ని మిగిలిన అవయవాలకు పంపు చేయలేకపోతే స్పృహ కోల్పోయి కుప్పకూలిపోతారు. దీనిని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కింద పడడం, పడే ముందు తల తిరగడం, స్పృహ కోల్పోవడం, శ్వాస హార్ట్ బీట్ ఆగడం దీని సిమ్టమ్స్ అని చెప్తున్నారు. కానీ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు డాక్టర్ల యొక్క సలహా తీసుకొని ఇంకా వైద్యుల నుంచి కూడా ఇంకా మంచి మంచి సలహాలు తీసుకోవడం మంచిది. ఇక్కడ చెప్పింది కూడా కరెక్టో కాదో తెలియాలంటే మీరు ఇంకా మంచి డాక్టర్ల యొక్క సలహా తీసుకొని మరి ఇది కరెక్టో కాదో తెలుసుకొని మీరు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.